ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు పరమాత్మకి హారతిని సమర్పించడంలోని అంతరార్థం ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు మాఘశుద్ధ షష్ఠి. పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే వారం సౌమ్యవారం లేదా బుధవారం. ఈరోజు చేసేటువంటి పెసల దానం, విష్ణు సహస్రనామ పారాయణ బుధుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని తొలగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 4వ పాదంలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. ఈరోజు రేవతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఆందోళనలు ఉన్నప్పటికీ కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. వృత్తి వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి పరిస్థితుల్ని సడలించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలు సాధించడానికే చేసేటువంటి ప్రక్రియల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి స్వామిని తమలపాకులతో భక్తితో శ్రద్ధతో పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. ముఖ్యంగా చంద్రకేతువుల ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరిస్థితులు బాగున్నప్పటికీ మానసిక ప్రశాంతత కరువవుతుంది. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యాపరమైనటువంటి విషయాలు అనుకూలిస్తాయి. ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార ప్రయోజనాల్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉత్తమమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి అంశాలు కలిసి వస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆందోళనకర పరిస్థితులు వ్యాపారరీత్యా చోటు చేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. ఆరోగ్య క్రమశిక్షణ కూడా లోపిస్తుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి. గృహ విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి పరిస్థితిని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆకస్మిక విజయాలు వ్యాపారరీత్యా పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. శత్రువులు విజృంభించేటువంటి సంఘటనలు లేకపోలేదు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూలత కొనసాగుతుంది. వ్యాపార ప్రయోజనాల్ని పట్టుదలతో మాత్రమే సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా గ్రహ ప్రతికూలతని సడలించుకునేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత సంభాషణలు లావాదేవీలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే సాహస నిర్ణయాలు తీసుకున్నప్పటికీ విజయాల్లో ఆలస్యం కొనసాగుతుంది. వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పుష్టికే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార ప్రయోజనాల్ని అవలీలగా సాధించగలుగుతారు.
గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా సాహస నిర్ణయాలు తద్వారా విజయాలు అవలీలగా చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు, ఆర్థిక నిర్ణయాలు, ఆర్థిక లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరమైనటువంటి అనిశ్చితి ఆకస్మికంగా ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ప్రతి పనిని ఆచితూచి జాగ్రత్తతో చేయడం ద్వారా మాత్రమే సంతృప్తికర సంఘటనలు కొనసాగుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా అష్టమ చంద్రుడి ద్వారా, కేతువు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక విపత్తులు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. సంబంధ బాంధవ్యాల్లో ఆకస్మిక అనుకూలత పెరుగుతుంది. అదృష్ట వాతావరణం గృహరీత్యా చోటు చేసుకుంటుంది. విదేశీ సంబంధిత వార్తలు రుచిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్య ప్రతికూలత ఉన్నప్పటికీ కూడా కార్యసాధనలో పట్టుదల కొనసాగుతుంది. విద్యాపరమైనటువంటి అంశాలు అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శని, రాహు, కుజుల ద్వారా ఏర్పడేటువంటి దోషాలు తొలగుతాయి. ఆకస్మిక విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అనువైనటువంటి మార్పుల్ని చవిచూస్తారు. ఉద్యోగ సంబంధిత ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ పెరుగుతుంది. అనిశ్చితి ఉన్నప్పటికీ ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. అవమానకర సంఘటనల్ని ఎదుర్కోగలుగుతారు. వ్యాపార ప్రయోజనాల్ని ఆలస్యంగానైనా సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. వివేకవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు సాధించుకోగలుగుతారు. విదేశీ సంభాషణలు, లావాదేవీలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే చిరాకు పరిస్థితుల్ని నెట్టుకు రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. వృత్తి, వ్యాపార వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు ఫలిస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. వ్యాపార విస్తరణలు వంటివి సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినటం వంటి ఉత్తమ చర్యల ద్వారా ఆర్థిక పరమైనటువంటి పురోగతి సాధించగలుగుతారు. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార విస్తరణలు, వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోద్బలం లభిస్తుంది. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. ఆకస్మిక విజయాలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. సంకోచాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించినప్పటికీ విజయాలు కూడా వెన్నంటి ఉంటాయి. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి బిల్వదళంతో కూడినటువంటి శ్రద్ధతో కూడిన పూజాది కార్యక్రమాల ద్వారా ఆర్థిక ఆకస్మిక విషయాలు దగ్గరవుతాయి. ఆర్థిక నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మనోధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు కొనసాగుతాయి.
వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఆర్థిక అంశాలు బాగా లాభిస్తాయి. ప్రయాణాల ద్వారా లబ్ధిని చేకూర్చుకోగలుగుతారు. సాహసోపేతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్ని నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. గృహంలో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి గణపతి ఉపనిషత్తు పఠించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలు, విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక చిక్కులు ప్రారంభమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. ఆకస్మిక ప్రయోజనాల్ని పొందలేకపోతారు. వృత్తి, వ్యాపార, ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఉద్యోగ ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. షోడశ ఉపచారాల్లో హారతి చాలా ప్రాధాన్యమైనది. హారతిని పరమాత్మకి సమర్పించడం ద్వారా ఒక రకమైనటువంటి శక్తి మనకి లభిస్తుంది. కోరికలు నెరవేరుతాయి. మరి ఈ హారతి ఎన్ని విధాలు? ఈ హారతిని పరమాత్మకి సమర్పించడంలోని అంతరార్థం ఏమిటో పరిశీలిద్దాం. పరమాత్మకు హారతి సమర్పిస్తున్నామంటే స్వామి యొక్క ఆశీస్సులు కోరుతూ మనస్ఫూర్తిగా ఆర్తితో ఆహ్వానం పలకటం, మమ్మల్ని కాపాడు అని అర్థించడం ఈ హారతి యొక్క ప్రధాన ఉద్దేశ్యం. హారతి ఇచ్చే వాళ్ళకి పుణ్యం, హారతి చూసేవారికి పుణ్యప్రాప్తి కలుగుతాయన్నది శాస్త్రం. హారతిని అందుకునేటప్పుడు భగవంతుని దివ్య మంగళ రూపాన్ని కనులారా వీక్షిస్తూ కళ్ళకు అద్దుకోవాలి. ఇష్టదేవత ఎవరో వారిని ఏ మంత్రంతో జపిస్తున్నామో ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ జపిస్తూ 3 సార్లు పుష్పాంజలి సమర్పించాలి. మంగళధ్వనితో జయ జయ నాదాలతో నేతి ఒత్తులు వేసి గాని, ముద్ద హారతి కర్పూరం వేసి గాని హారతి ఇవ్వాలి. 5 ఒత్తులు వెలిగించి హారతి ఇవ్వటం పంచహారతి అంటాం. దీన్నే పంచ ప్రదీపం అని కూడా అంటారు. హారతిని పరమాత్మకు చూపాక 3 సార్లు హారతి వెలిగించిన పంచ ప్రదీపం వద్ద కాసిని నీళ్లు చల్లి అప్పుడు దేవునికి హారతి అద్దాలి. హారతి సహజంగా 5 రకాలు. 1 దీపాల ద్వారా, 2ది జలం నిండిన శంఖంతో, 3వది శుభ్రమైనటువంటి వస్త్రంతో, 4వది మామిడి ఆకులతో, 5వది సాష్టాంగం. అసలు హారతి అంటే పంచ ప్రాణాలకు ప్రతీక. హారతి ఇచ్చేటప్పుడు ప్రతి భక్తుడు తన పంచ ప్రాణాల సహాయంతో ఈశ్వరునికి హారతి ఇస్తున్నాను అనుకోవాలి. తద్వారా పరమాత్మ పంచ ప్రాణాలను మూటగట్టి భగవంతుని పాదాల వద్ద పెట్టి ఆర్తిగా దయాభిక్ష వేడుకోవటం పంచహారతి. ఇలా భగవంతునికి పంచ ప్రాణాలతో హారతిని నివేదించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. జ్ఞాన వృద్ధి ఏర్పడుతుంది. ఇదే నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే ప్రధానంగా బుధుడు మిత్రక్షేత్రమైన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. బుధుడి యొక్క బలాన్ని పెంచి అనుకూల ఫలితాలను పొందటానికి బుధుడికి ప్రీతిపాత్రమైనటువంటి ఆకుపచ్చని రంగు పూలతో గణపతిని, విష్ణువుని అర్చన చేయటం ద్వారా అన్ని కార్యక్రమాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ప్రధానంగా ఈరోజు వరుణ షష్ఠి సందర్భంగా వరుణదేవుడిని స్మరించుకోవటం, ఓం వరుణదేవాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవటం ద్వారా అన్ని కార్యక్రమాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. అంతేకాకుండా ఈరోజు నువ్వుల పిండితో అభ్యంగన స్నానం చేయటం, ఒక రాగి పాత్రలో నలుపు లేదా తెలుపు రంగు నువ్వులను ఉంచి ఎవరికైనా దానంగా ఇవ్వటం ద్వారా ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో, విదేశీయానానికై చేసే ప్రయత్నాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. మీరు ఏదైనా పని తలపెట్టినప్పుడు అవసరార్థం ధనం చేతికి అంది రావాలంటే దైవబలం రీత్యా ఏం చేయాలి? ప్రతి నెలలో శుక్లపక్ష చతుర్దశి తిథి నాడు అనంత పద్మనాభ స్వామి వారిని ఆరాధించటం ద్వారా
అనంత పద్మనాభ స్వామి వారిని ఎర్రటి పుష్పాలతో పూజిస్తూ ఆ స్వామికి ప్రీతిపాత్రమైనటువంటి వడపప్పు పానకం నివేదన చేయడం ద్వారా అనంత పద్మనాభ స్వామి వారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రులై ఆకస్మికంగా మీకు ధనప్రాప్తి కలిగి అవసరానికి ధనం చేతికంది అన్ని కార్యక్రమాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. పరమ పవిత్రవంతమైనటువంటి మాసం మాఘమాసం. ఈ మాఘమాసాన్ని గృహబల రీత్యా కూడాను ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించినట్లయితే వాస్తు పురుషుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు కూడాను మనకు లభ్యపడతాయి. మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగానే పవిత్రవంతమైనటువంటి స్నానాల్ని తెల్లవారుజామునే ఆచరించడం, స్త్రీలు గౌరీదేవిని కొలవటం ఇది తప్పనిసరిగా ఆచరించవలసిన ముఖ్య విషయం. గౌరీదేవిని గనక ఈ మాసంలో ఏ స్త్రీ అయితే తమ గృహంలో చక్కగా కొలుస్తుందో ఆమెకు సౌభాగ్య కామేశ్వరీ దేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ప్రసరింపబడి ఆమెకు సంపూర్ణ సౌభాగ్య సిద్ధిని ప్రసరింపజేస్తుంది ఆ చక్కని తల్లి అని మాఘపురాణం మనకు చాలా చక్కగా వివరణ ఇచ్చింది. మాఘమాసంలో దశమి నాడు శ్రీ మహావిష్ణువును పూజించటం, శ్రీ లక్ష్మీ నారాయణుల యొక్క వ్రతం వంటి వాటిని ఆచరించడం కూడాను చాలా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. మీకు వీలైతే గృహ యజమాని ఇంటి ఇల్లాలు ఇరువురు కూడాను రావి చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ సాలగ్రామాన్ని ఉంచి విష్ణు తత్వరీత్యా విరాజిల్లేటువంటి త్రిమూర్తి తత్వంలో ఉన్నటువంటి ఆ రావి చెట్టు దగ్గర సాలగ్రామాన్ని ఉంచి దీపారాధన చేసి పూజ గనక నిర్వహింపచేసుకున్నట్లయితే రుణగ్రస్త విమోచనంతో పాటుగా ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం కూడాను లభ్యపడతాయి అని చెప్పేసి శాస్త్రసమ్మతమైన విశేషాంశం. అందుచేతనే మాఘమాసం పూర్తిగా స్నానం చేయనటువంటి వాళ్ళు పవిత్ర నదీ స్నానం ఆచరించడం చాలా గొప్ప విశేషం. మాఘ స్నానం శివకేశవులకు ప్రీతివంతంగా ఈ మాసాన్ని చెప్పడం జరిగింది. మాఘమాసంలో ఆచరించేటువంటి ప్రతి ఒక్క పుణ్యకార్యం మీ పిల్లల పురోభివృద్ధికి నాంది వాక్యం పలుకుతుంది. మాఘమాసం అంత గొప్ప విశేషవంతమైన తత్వంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. మాఘమాసంలో గొప్ప విశేషం ఏకాదశి. ఆ ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి అత్యంత ఫలదాయకమైనటువంటి ప్రభావంతో పాటుగా అదృష్ట లక్ష్మి యొక్క అనుగ్రహం కూడా లభ్యపడి తీరుతుందని శాస్త్రం. మాఘశుద్ధ ఏకాదశి నాడే సాక్షాత్తు భీముడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లుగా కూడా మనకు పురాణ ఇతిహాస కథల రీత్యా కూడా చెప్పడం జరిగింది. ఆకలికి ఏమాత్రం కూడా ఆకలైనటువంటి భీముడు ఏకాదశి నాడు ఉపవాస వ్రతాన్ని ఆచరించడంతో పాటు విష్ణువుని పూజించడం వల్లనే దుర్యోధనుపై విజయాన్ని సాధించాడు అని చెప్పేసి కూడా మనకు పురాణ వచనం. ఏకాదశి రోజు మాఘ స్నానం చేసి ఏకాదశి వ్రతాన్ని ఆచరించడంతో పాటుగా సలిమిడి పిండితో ఆవు బొమ్మను చేసి దానం చేయటం చాలా మంచిది. అలాగే శ్రీహరిని ఈ మాసంలో ప్రతినిత్యం కూడా పూజ చేసి పాయసాన్నం నైవేద్యంగా కనుక పెట్టి దాన్ని 10 మందికి కనుక పంచినట్లయితే అకాల మృత్యుబాధ తొలగిపోతుంది అని చెప్పేసి శాస్త్రం. మహావిష్ణువును ఆరాధించటం వలన, గౌరీదేవిని ఉద్దేశించి వ్రతం చేయటం వలన, శివుని కూడా ఆరాధించడం వలన విశేషవంతమైనటువంటి ఫలప్రదాయకమైనటువంటి ప్రభావం ఆ గృహానికి పట్టి తీరుతుంది. మారేడు రుద్రాక్ష అని చెప్పేసి ఉంటుందండి, చాలా కష్టం దొరకటం. ఆ మారేడు రుద్రాక్ష తీసుకొని మీ పూజా మందిరంలో ఉంచి చక్కగా తుమ్మి పువ్వు ఒక 3 తీసుకొని అలా పెట్టి మహామృత్యుంజయ జపం గనక చేసినట్లయితే ఆ ఇంటిల్లిపాదికి కూడాను ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. రుద్రాక్ష అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు మానవాళికి ప్రసాదించిన అమృత వరం. అటువంటి మహిమాన్వితమైనటువంటి తత్వం ప్రతి గృహంలో కూడా ఆ రుద్రాక్ష మీ యొక్క పూజా మందిరంలో ఉంచుకోవటం
సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. ఏకముఖి రుద్రాక్షను మెడలో ధరించడం కన్నా పూజా మందిరంలో ఉంచుకొని నిత్యం ఆరాధన చేస్తే సాక్షాత్తు మీ ఇంట్లో శివుడు ఉన్నట్టే లెక్క. అంత గొప్ప విశేషం ఉన్నది రుద్రాక్షకు. ఏకముఖి అని చెప్పేసి ఒకే ఒక ముఖం ఉంటుంది. అది పరమేశ్వరుని యొక్క అనుగ్రహ ప్రసాదరీత్యా వచ్చేటువంటి విశేషాంశం. అలాగే మాఘమాసంలో శివాలయంలో ప్రదోష కాలంలో దీపారాధన ఎవరైతే చేస్తారో పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైనటువంటి అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఆ గృహ యజమానికి, గృహ ఇల్లాలకి, పిల్లలకు అందరికీ కూడాను పట్టి తీరుతుంది. ఈ మాఘమాసంలో మీకు వీలైతే మారేడు చెట్టుకు చెంబెడు నీళ్లు పోయండి. ఎంత గొప్ప విశేషవంతమైన ఫలితం వస్తుందో మీకే తెలుస్తుంది. మార్కండేయుడు కథ ఈ మాఘమాసంలోనే జరిగింది. మార్కండేయుడు అంటే శివభక్తుడు, చాలా పరిపూర్ణ ఆయుర్దాయం లేనటువంటి వాడు. అటువంటి మార్కండేయుడు మాఘమాస ప్రారంభంలో పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసి యముణ్ణి జయించాడు, చిరంజీవి అయి విరాజిల్లాడు. ఆదివారం నాడు మాఘమాసంలో సూర్య భగవాన్ని ఆరాధించడం వలన ఆరోగ్యం భాస్కరాది చేత్ అన్నారు. ఆ సూర్య భగవాన్ని ఆరాధన ఆద్యంతము కూడాను అద్భుతవంతమైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తుంది మానవ జీవితానికి. సూర్య నమస్కారాలు ఏ ఇంట్లో అయితే నిత్యం పాటిస్తారో వారికి అనారోగ్యము అనేటువంటిది దరిచేరదు అనేటువంటి సూత్ర ప్రాతిపదికను కూడా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీకు వీలైతే ఈ మాఘమాసంలో ఎవరైనా సరే తీర్థయాత్ర చేద్దామనుకుంటే కాశీ వెళ్ళి కాశీ గంగలో స్నానం చేస్తే అత్యంత అద్భుతవంతమైనటువంటి పుణ్యఫలాన్ని పొంది తీరుతారు అని చెప్పేసి చెప్పడంలో కూడా ఏమాత్రం సందేహం లేదు. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే మాఘమాసంలో గృహంలోను మన ప్రవర్తనలోను పాటించవలసినటువంటి ముఖ్య నియమాలు ఏమైనా ఉన్నాయా అన్నది ప్రశ్న. మాఘమాసం విష్ణుమూర్తికి, సూర్య భగవానికి, పరమేశ్వరునికి, గౌరీదేవికి, లక్ష్మీదేవికి కూడా ప్రీతివంతమైంది. ఇంతమంది దేవుళ్ళ యొక్క ప్రీతివంతమైనటువంటి ఈ మాసాన్ని అతి నిష్ఠాగరిష్టాభర్తో చక్కటి త్రికరణ శుద్ధితో పవిత్రవంతమైనటువంటి స్నానాలు ఆచరించి త్రిమూర్తి తత్వంతో విరాజిల్లేటువంటి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి చక్కటి సూర్యాష్టకం నిత్యం కూడా పఠనం చేసి ఆ సూర్య భగవాన్ని ఆరాధన చేసి శివ ఆరాధన చేస్తూ శివాలయంలో దీపాన్ని గనక వెలిగించినట్లయితే అద్భుతవంతమైనటువంటి అదృష్ట ఫల జీవితాన్ని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.